హాయ్ అందరికీ. ఇక్కడ ఒకటి ప్రాజెక్ట్ తయారు చేసాం. ఇది ఎట్లా విధానం ఎట్లా ఆపుతుంది, లోడ్ ఎట్లా చేసుకుంటుంది అనేది దాని మీద ఒకటి చిన్నగా ప్రయత్నం చేసినాం. దీని గురించి మీకు పూర్తిగా చెప్తాను నేను. దీన్ని వినండి. ఒక సలాకలు ఇప్పుడు ఈ చిన్న ముక్కలు అంటే ఇప్పుడు దీని వెయిట్ తక్కువ చేసినాం. ఇప్పుడు నీళ్ళు వర్షాన్ని కలిసి ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఒక 20 కిలోలు దాకా ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉన్నాయి. 50 కిలోల బ్యాగ్ దీని మీద వేద్దామని ప్లాన్ చేసినాం. కానీ కాకపోతే మేము ఈ లెవెల్ కరెక్ట్ సెట్ చేయలేదు. ఒక విధానాన్ని చూపించడానికి ఇట్లా చేసినాం, కానీ ఒక లెవెల్ అనేది కరెక్ట్ సెట్ చేస్తే ఎంత బరువు వేసినా కూడా ఇది మోస్తుంది. ఇప్పుడు దీని టెక్నిక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ వేసినాం, ఇక్కడ సలాక రాడు వేసినాం. రాడు వేసినాం. ఇది 12 ఫీట్ల డిస్టెన్స్. ఇది మొత్తం 12 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక చిన్న ముక్కలతోని ఇట్లా బ్యాలెన్స్ ఆపే విధానాన్ని చూపెట్టాం. ఎక్కడ బెండింగ్ వైర్లు కూడా తాకలేకుండా ఒక దీనికి పుల్లకు మాత్రమే వేసినాం. వీటికి వేయలేదు. ఇట్లా పోయే అవకాశం ఉంటుంది, కానీ పోయే అవకాశం ఎందుకు ఉండలేదు, ఎందుకు పోతలేమంటే ఈ పుల్ల వేసినాం కదా. ఇది ఒకటి ఇక్కడ పుల్ల వేసినాం, ఇక్కడ ఒకటి వేసినాం, ఇక్కడ ఒకటి వేసినాం. వీటిని ఇటు కిందికి వంగనిత్తలేదు. ఈ లోడ్ తీసుకుంటుంది. ఇది ఇటు కిందికి వంగని, ఇది మీదికి లేవనియది. ఇది రెండు, ఇది లేపనియది, ఇది కిందికి దిగనియది. ఈ రెండు పుల్లలు లోడ్ తీసుకుంటాయి. టోటల్గా వీటిని ఇక్కడ లోడ్ తీసుకుంటుంది. ఇక్కడ అంటే ఒక టెంపరీవేర్ చేసే విధానాన్ని ఒక టెంపరీవేర్గా వట్టిగా పెట్టి వీడియో తీసడం కోసం ఒక వీటికే పెట్టి ఇట్లా చేస్తున్నాం మేము. ఇంత లోడుని ఎట్లా ఆపాలి అనేది అంటే ఈ టెక్నిక్ ఉపయోగించాలి. అదేది కానీ ఇది టోటల్గా ఇక్కడ వెయిట్ పడుతుంది. దీనికి ఇక్కడ లేవకుండా ఇక్కడ వెయిట్ పడుతుంది. ముందుగా ఇవి మోపు కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ చేసే ఏది కానీ మన ఒక చిన్న ఒక ఆర్చ్ లాంటిది కానీ ఒక బ్రిడ్జి మోడల్ కానీ ఏదైనా కట్టాలి, ఏదైనా కట్టడం ఉన్నదంటే ఈ రకంగా ప్లాన్తో ఆపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదిగా చూడండి. ఇక్కడ అదొక జంక్షన్ ఇక్కడ ఒకటి చూపెట్టాం కదా. ఇక సేమ్ ఇక దీనికి లింక్ ఆఫ్ ఎక్కడ లేదు, ఎక్కడ టాకలు వేయలేదు. ఈ దీని మీద మాత్రమే వెయిట్ తీసుకుంటాను, దీని మీద మాత్రమే. మళ్ళీ సేమ్ ఈ పక్క కూడా ఇగో చూడండి. ఇక వీటికి ఎక్కడ టాకలేదు, చూసారుగా. ఇగో ఇట్లా దీనికి టాకలేదు. ఇవి వట్టిగానే ఉన్నాయి. దీనికి ఏం కట్టలేదు, వట్టిగానే ఉన్నాయి. ఎందుకు ఆగుతుందంటే దీని మీద లోడ్ తీసుకుంటుంది. మొత్తం అటు వంగకుండా ఇది మోస్తుంది, ఇది లేవకుండా ఇది ఉంటుంది. ఇటువంటి నేను టాపిక్ కార్మికుని. నేను చాలామంది వట్టిగానే వీడియోలు చూస్తాను, కొందరు లైక్ కొడతలేరు. ఎందుకంటే లైక్ కొట్టమని నేను ఎప్పుడు అడుగుతాను, కానీ కనీసం చూడాలి, ఒక రిప్లై ఇవ్వాలి. ఇట్లా కాకుండా ఇంకా వేరే ప్లాన్ ఏదన్నా ఉంటే ఆ రకంగా చెప్పాలి. తోటి కార్మికులు కూడా చూసి దీని గురించి తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మనసు కొంచెం బాధపడుతూ ఉంటుంది. కనీసం మీరు లైకులు కొట్టకుండా కానీ ఎక్కువ శాతం అన్నది చూడండి. చూసి ఒక విధానం దీని గురించి ఇంకా కొత్త మోడల్ మీరు కనుక్కోండి. నేను చెప్పిందే కాకుండా ఇప్పుడు నేను ఒక పవిత్రం నేను చూపెట్టిన కదా, ఇంకా కొత్త పవిత్రం కనుక్కోండి. దీన్ని ఒక బేస్ చేసుకొని ఇంకా వేరే ఏమైనా చూసి చేయచ్చు. ప్రతి ఒక్కటి మనం అటుగానే నాకు పని వస్తుంది అంటే సరిపోదు. కొత్త విధానాన్ని మనం కనుక్కోవాలి, కొత్త విధానాన్ని మనం నేర్చుకోవాలి. పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి, పెద్ద ఆర్చీలు కావచ్చు, లేకపోతే ఒక బ్రిడ్జీలు కావచ్చు. ఒక కాలువ మీద ఏదన్నా సలాకేసి తక్కువ సలాకతో ఎక్కువ వెయిట్ ఎట్లా తీసుకువస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ ఉన్న కాడ కూడా దాన్ని వెయిట్ ఎక్కువ మోసే విధానం ఏ రకంగా చేసుకోవస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది, ఖాళీ సలాకలు మాత్రమే ఇంత వెయిట్ ఆపడానికి. ఇది గాలి ఆగుతుంది, అంటే గాలినే ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ జెయింట్ అయినప్పటికి కూడా గాలి ఆగుతుంది. అంటే ఇది ఇంకా పకడ్గా ఉండాలంటే ఇప్పుడు మనం ఈ రకంగా మాలు పోస్తాం అనుకో, ఇట్లా కంకర మాలు కలిపి పోతాం. అప్పుడు వీటి మీద వెయిట్ ఎక్కువ తీసుకోవద్దు. ఖాళీ మీకు చూపెట్టడం కోసమే ఇట్లా పెట్టినాం. ఈ సలాకలే కనుక ఇక్కడ దాకా ఉంటే మాలు అనేది కింద ఉంటుంది. ఈ రకంగా మీకు చూపెడతారు. ఒకవేళ ఈ సలాక్ అనేది ఇక్కడ దాకా మనకు వచ్చినప్పుడు, ఇట్లా కంకర మాల అనేది ఉంటుంది. ఇట్లా ఈ మాలు ఉన్నప్పుడు ఇట్లా లేవనియది, మాలు అడ్డం ఉంటుంది. ఈ రకంగా ఇట్లా లేవనియది, ఇట్లా మాలు ఉంటుంది. ఇట్లా మాలు ఉండి దీన్ని ఈ పక్క దీన్ని కిందికి దిగనియది, ఇక్కడ ఇది మీకు లేవనియది. సేమ్ ఇక్కడ రూమ్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్లో మాలు అనేది ఉంటే వీటితో ఎక్కువ అవసరం లేదు. గాలిలోకి చూపెట్టినాం కదా, ఈ మాలు పోసడం వలన ఇది మొత్తం టోటల్గా ఫుల్ పగడు ఉంటుంది. ఇది బాగా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. చూడు, తక్కువ సలాకతోని తక్కువ కష్టంతో ఎక్కువ దీన్ని స్ట్రాంగ్ తయారు చేసాం. ఇప్పుడు గాలి నిలబడ్డది. ఈ రకంగా చేసుకోరు పని లేదు. కానీ ఒకవేళ నచ్చేది ఉంటే ఇంకా నలుగురికి చూపెట్టండి. లైకుల కోసం నేను ఎప్పుడు కానీ ఆశపడతలేను. కాకపోతే కార్మికులు కూడా కనీసం దీన్ని చూస్తలేరు వీడియోలు.
ఈ రకంగా చూడుర్రి. అవసరం ఉంటే మీకు ఇంకా ఎక్కువ చెప్తే నాకు కూడా లింక్ పంపురి, నా వీడియో చూసి దాని పక్కపండి ఈ వీడియో పెట్టి ఇంతకంటే మేము బెటర్ చేయగలుగుతామని చూపెట్టుర్రి. ఆ రకంగా కూడా మిమ్మల్ని గౌరవిస్తా, నేను కూడా చూస్తా, రిప్లై కూడా మీకు ఇస్తా.